పాస్టర్ గారి సహోదరుడు మరి కరుణాకర్ గారు అలాగే మరి ఇన్వైట్ చేయడం జరిగింది. నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మాకు చాలా గ్యాప్ అనేది వచ్చింది. మరి చాలా సంవత్సరాలయింది. మరి అది నాకు మరి 2003 5 ఏదో ఉంది గానీ, చాలా గ్యాప్ అయితే ఉంది. అయినప్పటికి కూడా వాట్సాప్ గ్రూప్‌లో మరి పోయిన వారం కలుసుకోవడం జరిగింది. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నా పేరు నతానియేల్. అయితే నాకు పేరు ఇంకో అంటే లీగల్‌గా నారాయణ అంటారు. పిలిచేది మాత్రం నతానియేల్ అని పిలుస్తూ ఉంటారు. ప్రాముఖ్యంగా ఏంటంటే నేను బైబిల్ టీచర్‌ని. బైబిల్ బోధిస్తూ ఉంటాను. అనేకమైనటువంటి కళాశాలలకు వెళ్ళి బైబిలు ఇతరులకు అర్థమయ్యేటట్లు చెప్తూ ఉంటాను. అది ప్రాముఖ్యంగా నా పరిచర్య. అలాగే ప్రస్తుతం ఆహ్, అగాపే అనేటటువంటి ఒక బైబిల్ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తూ ఉన్నాను. దాన్ని బట్టి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికి కూడా ఈ విధంగా కలుసుకొని మరి మీరెక్కడో ఒరిస్సాలో ఉన్నారు కదా! ఒరిస్సాలో ఉండి తెలుగు మంచిగా తెలుగు సంఘాన్ని నడుపుతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. మరి వందనాలు. ఈ సమయంలో త్వరగా మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మనకి అపోస్తలుడు పౌలు గారు రాసినటువంటి పత్రికల్లో ఒక రకమైనటువంటి పత్రికలు ఏంటంటే అంత్యకాలాన్ని గురించి తెలిపేటటువంటి పత్రికలు. అంత్యకాలములు అంటే ఏంటంటే ఎండ్ టైమ్స్. భవిష్యత్తును గురించినటువంటి చివరిలో జరగబోయేటువంటి కాలాలను గురించి తెలిపేటటువంటి పత్రికలు ఏమంటారంటే అంత్యకాల పత్రికలు, ఎస్కటలాజికల్ ఎపిసోడ్స్ అంటారు. అంటే ఇవి మనం ఆలోచన చేస్తూ ఉంటాం యుగాంతమందు ఏం జరుగుతుంది అని. యుగాంతమందు ఏం జరుగుతుంది అన్న విషయాలను ఇవి తెలుపుతూ ఉంటాయి. అయితే మనం క్లుప్తంగా ఈ సమయంలో ముఖ్యంగా ఏంటంటే మనం చూసేటటువంటి విషయాలు ఇక్కడ ఈ సంఘం యొక్క ఉద్దేశం ఏంటో చూస్తే ఇక్కడ ఇందాక మీకు ముందే చెప్పాను. ఈ సంఘం పౌలు గారు ఉత్తరాలు రాయడంలో ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రాకడ వెలుగులో పరిశుద్ధ జీవితాన్ని ఎలా జీవించాలి అనే విషయాల్ని తెలపడానికే పౌలు ఈ తెస్సలోనిక పత్రికలు వ్రాయడం జరిగింది. చూడండి, యేసుక్రీస్తు వస్తాడు అని మనందరం చెప్తూ ఉంటాం కానీ మరి ఆయన రావడానికి మనం ఏ విధంగా సిద్ధపడాలి అని పౌలు గారు ఈ పత్రికలో చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఇది ఈ పత్రికని రాశారు అని మనం గమనిస్తే మరి అందరికి తెలిసినట్లుగా ఈ పత్రికను రాసింది ఎవరంటే అపోస్తుడైనటువంటి పౌలు గారి పత్రికను రాయడం జరిగింది. ఎక్కడ నుంచి రాశాడు ఈ పత్రిక అంటే కొరింథీ సంఘం నుంచి రాశాడు ఈయన. కొరింథీ అనే పట్టణం, ఆ పట్టణం నుంచి పత్రిక రాశాడు. సుమారు క్రీస్తు శకం 50 నుంచి 51 సంవత్సరాల కాలంలో దీన్ని వ్రాయడం జరిగింది. అయితే ఎవరి కోసం రాశాడు ఈ పత్రిక అంటే ఈ పత్రిక రాసింది ఏంటంటే బాల్య దశలో ఉన్నటువంటి తెస్సలోనికయ సంఘానికి రాశాడు. ఎలాగైతే మరి పూరిలో మీ సంఘము ఎలా ఉందో అలాగే తెస్సలోనికయ అనేది ఒక పట్టణం, వ్యాపార కేంద్రంగా ఉంది, అలాగే రాజకీయ కేంద్రంగా ఉంది. మంచి ఆ పట్టణానికి ఈయన రాయడం జరిగింది. అయితే ఆ సంఘాన్ని పౌలు గారు తన యొక్క రెండవ సువార్త ప్రయాణంలో ఆయన రాయడం జరిగింది. మనం చూస్తే ఈ పట్టణం చూడండి, ఇక్కడ తెస్సలోనిక అనేటువంటి పట్టణము మాసిదోనియా అనే పట్టణానికి రాజధానిగా ఉండడం జరిగింది. ఇది చాలా మంచి కేంద్ర బిందువైనటువంటి పట్టణం. అందుకే చూడండి, ఇక్కడ రాకపోకలో ఒక మార్గం ఉంది, రహదారి. ఈ పట్టణం అంతా ప్రసిద్ధిగాంచినటువంటి పట్టణం. ఈ పట్టణాన్ని పౌలు గారు తన రెండవ సువార్త ప్రయాణంలో దాన్ని రాయడం జరిగింది. మనం చూస్తే ఎందుకు రాశాడు ఈ పత్రిక అని చూస్తే తిమోతి గారు మన సంఘాన్ని స్థాపించిన తర్వాత కొన్ని హింసలు చెలరేగడం వలన వెళ్ళిపోవాల్సి వచ్చింది అక్కడి నుంచి. అటువంటి సమయంలో ఏం చేశారంటే పౌలు గారిని పంపాడు, తిమోతి గారిని పంపాడు పౌలు గారు. తిమోతి, నువ్వు వెళ్ళి తెస్సలోనికే సంఘం ఏ విధంగా ఉందో వెళ్ళి చూసిరా అని చెప్పినప్పుడు తిమోతి తెస్సలోనిక పట్టణానికి వెళ్ళాడు. ఆ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి మరలా తిరిగి వచ్చి చెప్పాడు. అప్పుడు పౌలు గారు ఏం చేస్తూ ఉన్నాడంటే ఈ పత్రిక వ్రాయడం జరిగింది.
అందుకే మనం చూస్తే పరిశుద్ధ జీవితాన్ని ఎలా జీవించాలో కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. అలాగే సంఘంలో ఉన్నటువంటి అపార్థాలు అంటే మిస్అండర్‌స్టాండింగ్స్ సరిదిద్దడానికి ముఖ్యంగా ఏంటంటే రెండవ రాకడ గురించినటువంటి వాటిని సరిదిద్దడానికి పౌలు గారు వ్రాయడం జరిగింది. అందుకే మూలాంశం చూస్తే మనము మూలాంశం అంటే ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ రెండవ రాకడ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అందుకే ఈ పత్రిక చాలా ప్రాముఖ్యమైనటువంటి పత్రిక. అయితే ఈ పత్రికలో నుంచి ఈ దినం మనం ఈ కొద్ది సమయంలో మనకిచ్చినటువంటి కొద్ది సమయంలో సంఘం గురించి ఏం చెప్తూ ఉన్నాడో తెస్సలోనికయ సంఘం గురించి పౌలు గారు చెప్తున్నటువంటి మాటలను మనం ప్రోత్సాహకరంగా తీసుకుందాం. మొట్టమొదటి అధ్యాయంలో కొన్ని విషయాలను చూద్దాం. మనం మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ పౌలు గారు తెస్సలోనిక గురించి ఒక సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏంటి సాక్ష్యం అంటే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే తెస్సలోనిక సంఘము శక్తి గల సంఘము అని చెప్తూ ఉన్నాడు. దిస్ ఇస్ ఎనర్జెటిక్ చర్చ్ అంటే తెస్సలోనిక సంఘము శక్తి కలిగినటువంటి సంఘము. మరి ఏంటి శక్తి కలిగిన సంఘం అంటే ఈ సంఘానికి కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. మంచి లక్షణాలు ఉన్నాయి. అలాగే ఈ సంఘం ఏంటంటే మంచి పేరు కలిగినటువంటి సంఘం. పేరంటే అర్థం ఏంటి? రెప్యుటేషన్ అంటే చూడండి ఏంటి మరి ఆ మంచి లక్షణాలు. ఎవరైనా ఒకరు చదవండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని చదవండి. మొదటి అధ్యాయము 1వ తండ్రి వచనం అయిన నుంచి దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికీయుల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తునందున నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమే విజ్ఞాపనము చేయొచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చాలండి. ఇక్కడ చూస్తే పౌలు గారు ఈ సంఘానికి ఉన్నటువంటి మంచి లక్షణాలు చెప్తూ ఉన్నాడు. అందులో ఒకటి ఏంటంటే వీళ్ళకి ఏముందంట? విశ్వాసముతో కూడిన మీ పనిని అంటున్నాడు. అంటే మొదటి లక్షణము 3వ వచనంలో ఈ సంఘానికి ఉన్నటువంటిది ఏంటంటే విశ్వాసముతో కూడిన పని. ఇక్కడ చూడండి, పని విశ్వాసం. విశ్వాసం ఉంది, అలాగే దానితో కూడిన పని కూడా ఉంది. మనం పని చేయొచ్చు, రకరకాలుగా చేయొచ్చు కదా. పని చేసేటప్పుడు మనం యజమానుల గురించి పని చేయొచ్చు, లేకపోతే ఎవరో తిడతారని చేయొచ్చు, పిల్లలైతే తల్లిదండ్రుల గురించి పని చేయొచ్చు. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు విశ్వాసము పని. సాధారణంగా మనం చెప్తాం, అరే నాకు విశ్వాసం ఉంది కానీ ఏమి లేదు, పని లేదు. నేను నమ్ముతున్నాను దేవుణ్ణి కానీ పని లేదు. కానీ ఇక్కడ ఏమన్నాడు? క్రియలు. విశ్వాసం ఏం చేస్తుందంట? క్రియలను ఉత్పత్తి చేస్తుంది. అంటే ఫెయిత్ ప్రొడ్యూసెస్ డీడ్స్. చూడండి, విశ్వాసం యు కెనాట్ సెపరేట్ బోత్. రెండింటిని మనం విడదీయలేం. చాలాసార్లు మనం నాకు విశ్వాసం ఉంది కానీ క్రియల్లో అది కనిపించదు. ఈ విశ్వాసము క్రియలు అని మాట్లాడుకునేటప్పుడు మనకు గుర్తుకొచ్చే ఒక పత్రిక ఏంటో తెలుసా మీకు? యాకోబు పత్రిక గుర్తుకొస్తుంది. యాకోబు పత్రికలో యాకోబు ఏం చెప్తాడంటే, ఎవరైనా వచ్చి మీ దగ్గరికి నాకు విశ్వాసం ఉంది అని చెప్పి దేవుని వాక్యాన్ని చేయకపోతే వాళ్ళ విశ్వాసం ఎలాంటిదంట? మృతము కదా. ఫెయిత్ వితౌట్ డీడ్స్ ఇస్ డెడ్. అది మృతము లాంటిది. అందుకే ఇక్కడ వీళ్ళ విశ్వాసం, తెస్సలోనిక సంఘానికి ఉన్నటువంటి విశ్వాసం లాంటిదంటే క్రియలతో కూడినటువంటి విశ్వాసము. ఫ్రెండ్స్, తెస్సలోనిక అనేటువంటి సంఘము ఎలా ఉందంటే విశ్వాసముతో పనిచేస్తూ ఉన్నారు. మరి మన సంఘం ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాం చూడండి. ఇక్కడ చూస్తే మన సంఘంలో ఇక్కడ మనం కూడుకున్నటువంటి వాళ్ళం
చాలా కొద్దిగా ఉన్నాం కదా. కానీ మరి మన సంఘం అంతట్లో విశ్వాసముతో కూడిన పని ఉందా? ఎందుకంటే వాక్యం చెప్తా ఉంది హెబ్రీ పత్రికలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట సాధ్యమా? అసాధ్యమా? అసాధ్యం కదా. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. ఆ విశ్వాసం మనకు ఉండాలి. బైబిల్లో అనేకమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఉదాహరణలు ఉన్నాయి. విశ్వాసంతో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోనైతే విశ్వాసుల యొక్క పట్టికే ఉంది. విశ్వాస వీరుల పట్టిక 11వ అధ్యాయంలో ఎంతమంది వీరులు ఉన్నారో చూడండి, వాళ్ళందరూ మన ముందు ఉన్నారు. అలాగే ఈ సమయంలో తెస్సలోనికయ సంఘం దేవుడు మన ముందు పెట్టాడు. ఇదిగో క్రియలతో కూడిన పని మా జీవితంలో ఉంది, విశ్వాసముతో కూడిన పనులు మా జీవితంలో ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. మరి అటువంటి సాక్ష్యాన్ని మన పాస్టర్ గారు మన సంఘం గురించి చెప్తూ ఉండాలి. అలాగే దేవుడు కూడా మన సంఘం గురించి మంచి సాక్ష్యం చెప్పగలిగి ఉండాలి. అందుకే దీన్ని అంటాడు, ఇది శక్తి కలిగినటువంటి సంఘము. చూడండి, ఎనర్జెటిక్ చర్చ్ అంటే ఎనర్జీ. నా ఎనర్జీ ఏంటి అని ఎవరైనా అడిగారనుకో, అరే రోజుకో గుడ్డు తింటే, లేకపోతే కంప్లైంట్ తాగితే, బ్రూ తాగితే, హార్లిక్స్ తాగితే నాకు ఎనర్జీ వస్తుంది అనడం కాదు. మన ఎనర్జీ ఎక్కడి నుంచి రావాలి? విశ్వాసములో నుంచి రావాలి. అది శరీరపరమైనటువంటి శక్తి మంచిదే, కానీ ఆత్మీకంగా ఎదగడానికి మనకు ఒక శక్తి అనేది కావాలి. ఈ శక్తి ఎలా వస్తుంది? ఎలా వస్తుందంటే విశ్వాసం కలిగి ఉన్నప్పుడు వస్తుంది. అందుకే విశ్వాసముతో కూడిన పని చాలా ప్రాముఖ్యం. చూడండి, విశ్వాసం ముఖ్యం ఒకటి. రెండవది, వీరికి ఉన్నటువంటి శక్తిగల సంఘం అన్నారు. ఎందుకో తెలుసా? ఇంకొక మంచి లక్షణం ఏంటంటే వీరిలో ఏముందంట? ప్రేమ. రెండవది ఏంటి చెప్పండి? ప్రేమ. ఈ ప్రేమ ఎలా ఉందంటే ఇక్కడ ప్రేమతో కూడిన ప్రయాసం. చూడండి, ప్రేమతో కూడినటువంటి ప్రయాసం ఇది. ప్రేమ లేకుండా ద్వేషముతో ఎంత చేసినా వృధా. ప్రేమే సమస్తానికి మూలం. అందుకంటాడు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక ఏమవుతాడంటే పొందుతాడు. చూడండి, అక్కడ విశ్వాసం వచ్చింది, అక్కడ దేనితో వచ్చింది? అది ప్రేమతో కూడినటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఒకవేళ ఆ ప్రేమతో కూడిన విశ్వాసం, ఆ క్రియలు లేకపోతే ప్రయాస లేనట్లయితే అదేమవుతుందంటే వ్యర్థం. అందుకే చూడండి, ఈ ప్రేమ ఏం చేస్తుందంటే ప్రయాస పడేందుకు సహాయపడుతుంది. చూడండి, ప్రయాస అంటే అర్థం ఏంటి? అన్ని సాధారణంగా వెళ్ళిపో విషయాలన్నీ కూడా మనం కష్టపడాలి, ఇష్టపడి కష్టపడాలి. ఒక సింపుల్ భాషలో చెప్పాలంటే, ఇష్టపడకుండా మనం ఎంత కష్టపడినా దానితో మనకు సంతృప్తి అనేది ఉండదు. అలాగే ఆ పనిని మనం చక్కగా నెరవేర్చలేము. కారణం ఏంటో తెలుసా? మనం ఇష్టపడతలేదు. చూడండి, మనం పిల్లల్ని చదవండి 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 అని చెప్తాం. వాడు మన గురించి మనల్ని మొహం మొక్కుబడి తీర్చడానికి ఏం చేస్తాడు? పుస్తకాన్ని తెరుస్తాడు, కానీ చదువుతాడా? చదవడు. కారణం ఏంది? వాళ్ళకి ఏమి లేదు, దాని మీద ఇష్టం లేదు, ఆ ప్రేమ లేదు కదా. కానీ ప్రేమ ఉంటే ప్రయాసపడతాం, ప్రేమ ఉంటే సువార్తలో ప్రయాసపడతాం, ప్రేమ ఉంటే సంఘ విస్తరణలో ప్రయాసపడతాం, ప్రేమ ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రయాసపడుతూ ఉంటాం, అంటే పనిని చేస్తూ ఉంటాం. అందుకే పౌలు తెస్సలోనిక సంఘాన్ని మెచ్చుకుంటూ ఉన్నాడు. ఏమనంటే క్రియలతో కూడిన పని ఉంది మీకు, రెండవది ప్రయాసతో కూడిన ప్రేమ మీలో ఉంది. ఈ ప్రేమ దేన్ని చేస్తుంది? ప్రేమ అన్నిటినీ జయించును అన్నాడు. చూడండి, ప్రేమ దేనికి భయపడదు. ఒకవేళ భయం అనేది వస్తుందంటే ఏమి కొదువైనట్టు? మనలో ప్రేమ కొదువైంది.
ఒకసారి ఒక మిషనరీ భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చినప్పుడు అంటే బ్రిటిష్ కాలంలో వచ్చాడు. వాళ్ళు పిలిపించుకున్నప్పుడు ఆయన కొన్ని దినాలు వాడలో ప్రయాణం చేసి వచ్చాడు. కష్టపడి తిండి లేక తిప్పులు లేక వచ్చాడు. అయితే ఎవరైతే పిలిపించారో వాళ్ళు కలవడానికి పొద్దున్నే వచ్చిన వ్యక్తిని సాయంత్రం 4 గంటల వరకు బయటే కూర్చోబెట్టారు. అర్థమవుతుంది కదని చెప్పింది. ఎందుకు కూర్చోబెట్టారు? మనం ఒక ఆఫీస్కి వెళ్ళామనుకోండి, ఏదన్నా కలెక్టర్ ఆఫీస్కో ఎంఆర్ఓ ఆఫీస్కో వెళ్ళినప్పుడు వాళ్ళు గంట కూర్చోండి బయట అన్నారనుకో, మనకు చిరాకు వస్తుందా రాదా? మనం ఏమంటాం? ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంలే అంటాం. అలాగే ఒక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు పెద్ద లైన్ ఉంది, ఎవరు ఉంటారు? మన ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తే సింపుల్ గా అయిపోతుంది అనుకుంటామా లేదా? కానీ ఈ మిషనరీ, ఈ సేవకుడు ఏం చేశాడంటే అలాగే ఉన్నాడు. ఒక ఆయన మధ్యాహ్నం ఏం చేశారు, అయ్యా మీరు వచ్చి చాలా సమయం అయింది, రండి మా ఇంటికి వచ్చి కొంచెం భోజనం చేద్దామని తీసుకెళ్ళాడు. తర్వాత అడిగాడు ఆయన్ని, అయ్యగారు మీరు ఇంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చి, ఎందుకోసం మీరు ఇంత ఎక్కడి నుంచో వచ్చారు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉన్నారు, ఇంకా వాళ్ళు పిలవలేదు, అసలు ఏంటి మీ ఉద్దేశం అంటే ఆయన అన్నాడు కదా, క్రీస్తు ప్రేమ నన్ను ఈ విధంగా చేసింది అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, క్రీస్తు ప్రేమ ఏం చేస్తుందంటే ప్రయాసపడ్డానికి, అది ఎటువంటి కష్టమైన ప్రయాసపడ్డానికి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అందుకే పౌలు అంటాడు రోమా పత్రికలో, ఏది వేరు చేయి, వాట్ కెన్ సెపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క ప్రేమ నుండి ఏది మనల్ని ఎడబాపుతుంది? శ్రమ, కష్టమా, ఉపద్రవమా, పట్టలేకుండటమా, లేదా హింస, ఏంటది? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నథింగ్ విల్ సెపరేట్ us. ఏది కూడా మనలను దేవుని యొక్క ప్రేమ నుంచి విడదీయలేదు. మనమంట చిన్న దెబ్బ తగలగానే దేవుడు ఎక్కడున్నాడు కదా, కష్టం రాగానే ప్రభా నువ్వు నిజంగా ఉన్నావా, ప్రశ్నలు మన మదిలో వస్తూ ఉంటాయి. కానీ తెస్సలోనిక సంఘం శ్రమల్లో ఉన్నారు, హింసలో ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, పౌలు అంటున్నాడు, మీ ప్రేమతో కూడిన మీ ప్రయాస చాలా గొప్పదయా, మిమ్మల్ని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అటువంటి ప్రేమ కలిగి ఉండాలి. మీకు గుర్తుంటే ఒకవేళ పౌలు గారు కొరింథీ పత్రికలో అంటాడు, 3 ఎప్పుడూ ఉంటాయి, వాటిలో శాశ్వత కాలం ఉండేది ఒక్కటే. ఆ 3 ఏంటి చెప్పండి? ఏంటవి? మీరు అన్మ్యూట్ చేసుకోవాలి చెప్పేటప్పుడు. ఒకటేంటి? విశ్వాసము. రెండవది నిరీక్షణ. మూడవది ప్రేమ. ఈ మూడింటిలో ఏది నిలుస్తుందన్నాడు? ప్రేమే. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ప్రేమ అనేది ఏంటంటే అంత గొప్పది. అది ఈ లోకంలో ఉంటుంది, రాబోయే లోకంలో ఉంటుంది, శాశ్వత కాలం ఉండేది ప్రేమ. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. గమనించండి, ఈ ప్రేమ లేకపోతే మనం ఎన్ని చేసినా, అంటాడు పౌలు, గణగణలాడు కంచు మ్రోగినట్లు మ్రోగుతాం కానీ ఉపయోగం లేదు. సో ప్రేమ ఏం చేస్తుందంటే ప్రయాసపడ్డానికి, అంటే దేవునిలో ఎదగడానికి, దేవుని సేవ చేయడానికి, దేవుని పని చేయడానికి మనల్ని ముందుకు తీసుకువెళుతూ ఉంటుంది. అందుకే రెండవ మంచి లక్షణం, ఇది శక్తిగల సంఘము, లేకపోతే మంచి లక్షణాలు ఏంటంటే ప్రేమ అనేది వీరిలో ఉంది. మూడవది విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి. మూడవది ఏం కావాలంటే నిరీక్షణ అనేది కావాలి కదా, హోప్. ఈ నిరీక్షణ అనేది ఎలా ఉందంటే ఓర్పుకు భిన్నంగా కనిపిస్తుంది, కానీ ఓర్పును మనలో పుట్టిస్తుంది. వేచి ఉండాలి. ఒక కుర్రోడు వచ్చాడంట, ఒక కుర్రోడు వచ్చి అన్నాడంట కదా, అయ్యగారు నాకు ఓర్పు అంటే ఏంటో నేర్పండి అన్నాడంట. నాకు ఓర్పు అంటే ఏంటో నేర్పండి అన్నప్పుడు కుర్రోడు అన్నాడండి, ఈయన చెప్పాడంట కదా, చాలా ఒక విధంగా
శ్రమ పెట్టడం మొదలెట్టాడంట. శ్రమ పెడతా ఉంటే ఈయన అన్నాడంట కదా, మీరేంటి ఓర్పు నేర్పమంటే శ్రమ పెడుతున్నారు అన్నాడంట. అప్పుడు అన్నాడంట, శ్రమ లేకుండా ఓర్పు అనేది రాదు, నిరీక్షణ అనేది రాదు. వేచి ఉండాలి. అంటే ఓర్పుకు భిన్నంగా ఇది కనిపిస్తుంది, కానీ ఓర్పును మనలో పుట్టిస్తుంది. ఎప్పుడైతే బంగారాన్ని సువర్ణాన్ని అంటే బంగారాన్ని దాంట్లో వేస్తాము కొలుములో, అప్పుడే ఏం బయటకు వస్తుంది? ఒరిజినల్ బయటకు వస్తుంది, అసలైంది కదా, నకిలీ అంతా పోతుంది. అలాగే శ్రమలలో నిరీక్షణ పుట్టాలి అంటే, ఓర్పు రావాలి అంటే మనం ఏంటంటే ఇలా శ్రమల గుండా వెళ్ళినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అందుకే ఈ నిరీక్షణ పౌలు అంటాడు రోమపత్రికలో, మనలను సిగ్గుపరచనీయదు. ప్రైజ్ ది లార్డ్. సిగ్గుపరచనీయదు. చాలా మంది ఏంటి, యేసయ్య వస్తాడు వస్తాడు వస్తాడు, ఎక్కడ? చిన్నప్పటి నుంచి అదే మాట. కానీ గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు ఎప్పుడు నుంచి అంటున్నారా, ఏది కథ అంటే, మనం ఏం చేయకూడదంటే సిగ్గుపడకూడదు. ఎందుకంటే మనకు గొప్ప నిరీక్షణ, అది మహిమయుక్తమైన నిరీక్షణ. ఈ కొద్ది కాలమే మనకి శ్రమలు కదా, కొద్ది కాలమే. ఫర్ ఎ లిటిల్ వైల్ యూ విల్ సఫర్. కొద్ది కాలమే ఈ శ్రమ వస్తుంది, కానీ శాశ్వతమైన ఆనందాన్ని మాత్రం మనం పోగొట్టుకోకూడదు. గుర్తుంచుకోనండి. మరి ఒరిస్సా పట్టణంలో, మరి కండమాల్ డిస్ట్రిక్ట్ లో హింసలు చెలరేగినప్పుడు, ఇంకా అనేక ప్రాంతాల్లో కదా, చాలా మంది చెదిరిపోయారు. కానీ యేసయ్యని గట్టిగా పట్టుకున్నవారు నిజంగా ఎంత ఓర్పు కలిగి ఉన్నారు, ఎంత ప్రేమ కలిగి ఉన్నారు, ఎంత విశ్వాసం కలిగి ఉన్నారు. మనం ప్రతి సంఘం, మన సంఘం మరి అలాగే, మరి సంఘం, మీ సంఘం ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఇది శక్తి గల సంఘం దానికి మంచి మాదిరి. రెండవ పాయింట్ ఏంటంటే, ఇది శక్తి కలిగినటువంటి సంఘమే కాదు, ఇది ఎటువంటి సంఘము పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎటువంటి సంఘం అని గుర్తు చేస్తున్నాడంటే, ఎన్నుకొనబడినటువంటి సంఘం, చూజన్ చర్చ్, ఎలక్టెడ్ చర్చ్ అంటాడు. అంటే ఎన్నుకోబడిన సంఘం. మనందరం కూడా సంఘము అంటే అర్థం గ్రీకు భాషలో ఎక్లేషియా, ఎక్లేషియా అంటారు. ఎక్లేషియా అంటే కాల్డ్ అవుట్, పిలువబడినటువంటి వారు. ఎక్కడి నుంచి పిలువబడ్డారు? బయట నుంచి. అంటే అంధకారం అనే ఈ లోకంలో నుంచి మీరు ప్రభువులకి పిలువబడ్డారు. ఇటువంటి పిలుపు ఎవరు మిమ్మల్ని పిలుచుకున్నది? చాలా సార్లు అంట, నన్ను దేవుడు ఎన్నుకున్నాడు ఎందుకంటే నేను చాలా మంచోడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు ఎందుకంటే నాకు చాలా చదువుకున్నవాడిని, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు నాకు చాలా ఆస్తి ఉందని, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు చాలా తెలివి గలవాడిని, తలాంతులు ఉన్నవాడిని అనుకుంటా. కానీ పౌలు ఏమంటున్నాడంటే, తెస్సలోనికైలారా, లిజన్, రిమెంబర్ గాడ్ హ్యాస్ చూసన్ యు. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. నీ ఎన్నిక వ్యక్తిగతంగా కరుణాకర్ పాస్టర్ గారిని దేవుడు ఎన్నుకున్నారు, సతీమణిని ఎన్నుకున్నాడు, అక్కడ ఉన్నటువంటి ప్రతి సోదరుని సోదరుని దేవుడు ఎన్నుకున్నాడు. ఇది యాక్సిడెంట్ కాదు. మనం ఇలా అనుకుంటాం కానీ అనుకోకుండా కలిగిన అవకాశం. కానీ మనం అనుకోలేదు, కానీ ఎవరు అనుకున్నారు? ప్రభు ఆయన తలంచాడు. హీ హాస్ ఎ ప్లాన్. ఆయనకు ప్రణాళిక అనేది ఉంది. అయితే ఇక్కడ దేవుడు ఎన్నుకోవడం అనేది ఆయన కృప చొప్పున ఎన్నుకున్నాడు. అందుకే యోహాను సువార్తలు అంటాడు కదా, మీరు నన్ను ఎన్నుకోలేదు, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. ఐ హావ్ చూసన్ యు. చూసారా ఫ్రెండ్స్? గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఎన్నికని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక్కోసారి మనం మర్చిపోతాం. ఏమని మర్చిపోతాం అంటే, ఆ దేవుడు నేను చూడు, నేనే గొప్ప, దేవుడు ఎన్నుకున్నాడా? కాదు, నేను తెలివిగానోడు కాబట్టి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కదా, నేను మంచోడు కాబట్టే నన్ను దేవుడు ఎన్నుకున్నాడు అని అనుకుంటూ ఉంటాం. కానీ కాదు సుమా, దేవుడు యేసు ప్రభు నిన్ను ఎన్నుకోవడం జరిగింది. ఆయనే జగత్ పునాది వేయబడక మునిపే
అంటే బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది ఎర్త్, ఈ భూలోకాన్ని పునాది వేయబడక ముందే దేవుడు ఏం చేసిందంటే ప్రతి ఒక్కరిని ఎన్నుకున్నాడు. ఎంత గొప్ప మనల్ని బలపరిచే విషయం కదా ఎన్నుకోవడం. దేవుడు ఎన్నుకున్నాడు. రెండోది, కుమారుడు సిలువ ద్వారా రక్షణ కలుగు చేశాడు. కుమారుడు అంటే యేసయ్య తన యొక్క సిలువ ద్వారా he died on the cross to save us, మనం రక్షించడానికి ఆయన సిలువపై మరణించాడు. ఎవరు మరణిస్తారు? అందుకే బైబిల్లో ఉంది కదా, ఈవెన్ టు డై ఫర్ గుడ్ ఇస్ వెరీ రేర్. మంచి కొరకు చనిపోవడం కూడా చాలా అరుదు, మంచివాని కొరకు కదా. అలాంటి లోకంలో మరి యేసయ్య మన కొరకు చనిపోయాడు, లోకానికి వచ్చాడు. అయితే ఈ విషయాన్ని ఎవరంటే ఒప్పింపజేసేది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేస్తూ ఉన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు, మనలను చెప్పిస్తూ ఉన్నాడు. ఇదిగో నీ కొరకు ఒక ఆయన, నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, నీ కొరకు తన రక్తాన్ని చిందించాడు, నీ కొరకు ఆయన సిలువపై మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం అనేది ఉంది అని పౌలు గారి సంఘం గురించి చెప్తూ ఉన్నాడు. నీవు ఎన్నుకొనబడినటువంటి సంఘానివి. వాట్ అన్ ఎంకరేజ్మెంట్ టు us. ఎంత గొప్ప ప్రోత్సాహకరం. మీరందరూ కూర్చున్నటువంటి మీరు, మిగతా వారు ఎన్నుకోబడ్డారు. పేరు పేరున దేవుడు ఎన్నుకున్నాడు. నా పేరు తెలియదులే అనుకోవద్దు ఎవరైనా. ఇక్కడ అందరి పేర్లు తెలుసు, నాకు తెలియదు మీ పేర్లు, నా పేరు మీకు తెలియదు సరిగ్గా, కానీ మనందరి పేర్లు ప్రభు అయినటువంటి యేసయ్యకు తెలుసు. అందుకే ఆయన ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తాడు. ప్రతి ఒక్కరి పేరు జీవ గ్రంథంలో రాస్తాడు ఆయన నమ్ముకుంటే. అందుకే మీరు నిరుత్సాహపడవద్దు. ఒకవేళ ఉన్నారో నాకు తెలియదు, మీరు శ్రమల గుండా వెళ్తున్నారో, లేదా ఇబ్బందుల్లో ఉన్నారో, కష్టకాలంలో ఉన్నారో, ఉద్యోగరీత్యా కావచ్చు, లేకపోతే కుటుంబంలో కలహాలు కావచ్చు, బంధుమిత్రులతో ఇబ్బందులు కావచ్చు, లేకపోతే విత్ ఇన్ ది చర్చ్ సంఘం లోపలే రకరకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు కావచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, గాడ్ హ్యాస్ చూసన్ యు. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? తన పని కొరకు ఎన్నుకున్నాడు, తనలో ఉండడానికి ఎన్నుకున్నాడు. కాబట్టి ఈ తెస్సలోనిక సంఘాన్ని పౌలు గారు గుర్తు చేస్తున్నాడు. తెస్సలోనికలారా, మీరు ఆషామాష వాళ్ళు కాదు, శక్తి కలిగినటువంటి సంఘం మీ సంఘం. మీ సంఘం రెండవది ఎన్నుకొనబడినటువంటి సంఘం ఇది, యూఆర్ చూసన్ అంటున్నాడు. మూడవది ఏమంటున్నాడో తెలుసా? అక్కడ ఉంది. మూడవది ఎటువంటి సంఘం అంటున్నాడంటే, మీరు శక్తి కలిగిన సంఘమే కాదు, మీరు ఎన్నుకోబడిన సంఘమే కాదు, మీరు ఎటువంటి సంఘం అంటే ఎగ్జాంపులరీ చర్చ్. మీరు మాదిరికరమైనటువంటి సంఘం. మాదిరి అంటే యు సెట్ అన్ ఎగ్జాంపుల్, అంటే ఇతరులకు మీరు మాదిరిగా ఉన్నటువంటి వారు. ఒకసారి చదవండి 7వ వచనం, ఒకసారి చదవండి, ఎవరైనా చదవండి. 1వ అధ్యాయం 7వ వచనం. 7, 8 తెలుగులో కలుపుంటాయి. కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలో అకయాలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమియూ చెప్పవలసిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, సంఘం గురించి చెప్తూ ఉన్నాడు. ఏంటంటే కాబట్టి ముందేం చెప్తూ ఉన్నాడు? అంతా చెప్పాడు. మీరు చాలా విశ్వాసములో, ప్రేమలో, నిరీక్షణలో, హింసల్లో ఉన్నారు, అయినా మీరు వదలలేదు ఆ పట్టుదలని, దేవుని వాక్యాన్ని. ఏమంటున్నాడంటే, కాబట్టి మాసిదోనియాలోను, ఇందాక చూపించాను మీకు, మాసిదోనియా పట్టణానికి తెస్సలోనిక ముఖ్య పట్టణం కదా. ఈ కేంద్రం చూడండి,
ఈ కేంద్రంలోను, అకయాలోను అంటే గ్రీసులోను, ఆ ప్రాంతం అందంతటా మీరు ప్రభు వాక్యము ఏమైందంట? ఆ అంతట్లోను మ్రోగెను అంటున్నాడు. అకయలోను మ్రోగెను. మ్రోగడం అంటే అర్థం ఏంటి? మారు మ్రోగించడం. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మాట చెప్తూ ఉన్నాడు. జస్ట్ ఏదో మామూలుగా చెప్పడం కాదు. చూడండి, గంట మోగుతుందిరా అంటే అర్థం ఏంటి? గణగణ కదా. అంటే అంతగా వాళ్ళు ఏం చేశారంటే సువార్తను ప్రకటించారు. అంటే సువార్తను ప్రకటించట్లో వాళ్ళు మాదిరిగా ఉన్నారు. దే సెట్ an example in spreading the good news. Proclaim the gospel of Jesus Christ. క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడంలో వాళ్ళు ఎలా ఉన్నారంటే మాదిరిగా ఉన్నారు. మరి చూడండి, పౌలేమో కొరింథీయుల ఎదుట మాదిరిగా ఉన్నాడు. వీళ్ళేమో మాసిదోనియా ప్రాంతానికి అంతటికి కూడా మాదిరిగా ఉన్నారు. మరి మనం సంఘం ఏ విషయంలో మనం మాదిరిగా ఉన్నాం? ఒకసారి హృదయాన్ని పరీక్షించుకోవాలి. నేను అడగట్లేదు, ప్రభు అడుగుతూ ఉన్నాడు. నేను శక్తి కలిగిన సంఘంగా ఉన్నానా? రెండవది, నేను మరి ఈ ఎంపికైన వాడిని, దేవుని చేత ఎన్నుకోబడిన వాడిని అని గుర్తిస్తున్న సంఘంగా ఉన్నానా? మూడవది, మాదిరి అయిన సంఘంగా నేను ఉన్నానా? దేనికి మాదిరిగా ఉన్నాం? విశ్వాసంలో మాదిరిగా ఉన్నామా? ప్రేమలో మాదిరిగా ఉన్నామా? ఇతరులు వాక్యం ప్రకటించడంలో మాదిరిగా ఉన్నామా? లేకపోతే ఇతరులు యేసయ్య దగ్గర రాకుండా వాళ్ళని దూరపరిచే విషయంలో మాదిరిగా ఉన్నామా? ప్రియమైనటువంటి సంఘమా, మనం అంత్య దినాల్లో ఉన్నాం. మనం చూడండి, చివరి దినాల్లో ఉన్నాం. మీ ప్రవర్తన ఎలా ఉండాలంటే మాదిరిగా ఉండాలి. యవ్వనస్తులకు మాదిరిగా ఉండాలి, పిల్లలకు మాదిరిగా ఉండాలి, పెద్దవారికి మాదిరిగా ఉండాలి. అందుకే అంటున్నాడు, ఈ మాదిరి అయిన స్థలం ముందు మీ గురించి చెప్పుకుంటున్నారు, మీ విశ్వాసం గురించి అంటున్నాడు. నేను మరలా కొత్తగా చెప్పవలసిన అవసరత లేదు. there is no need again to tell about you. ప్రతి స్థలంలో కూడా మీ విశ్వాసం వెల్లడాయను, మీ విశ్వాసం ప్రదర్శించబడుతుంది, చూపబడుతుంది అంటున్నాడు. మన సంఘం విషయంలో ఎవరైనా ఆ విధంగా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు సోదరులారా? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గుర్తుంచుకోండి, అటువంటి మాదిరికరమైన జీవితాలు మనకున్నాయా? మూడవది. నాలుగవది, ఈ సంఘం ఎలాంటి సంఘం అంటే ఆసక్తి గల సంఘం. ఆసక్తి గల సంఘం. అందుకే అంటున్నాడు అక్కడ 8వ వచనంలో, వారు అకయలోను మాసిదోని వాక్యం మ్రోగించారు. వాట్ ఏ చర్చ్ ఇట్ ఈస్! ఎంత మంచి సంఘం! దేవుడు ఎంతగా మెచ్చుకుంటున్నాడు. ఆయన రాకడ సమయంలో వస్తే ఇటువంటి మెచ్చుకునే ఉందా? ఆసక్తిగా ఉన్నారా వాక్యాన్ని ప్రకటించడంలో? వాక్యం ఉంది అంటే బుధవారానికి ఒక్కసారి వినగలుగుటకు వస్తున్నారా? అదే వేరే విషయం మీద అయితే డేటా మీద డేటా చేస్తాం. డేటా అంటే ఇంటర్నెట్ కదా. కానీ వాక్యానికి మనం ఎంత డేటా ఇస్తున్నాం? అయ్యగారు మాకు డేటా లేదండి, అయ్యగారు మాకు స్మార్ట్ ఫోన్ లేదండి, అయ్యగారు లేకపోతే ఉందగాని స్మార్ట్ ఫోను రీఛార్జ్ చేయించుకోలేమండి. అన్నిటికీ చేయించుకుంటాం, వాక్యానికి ఏమంటున్నాం? ఆసక్తి ఉందా? దేవుని పని అందు అందుకే అంటున్నాడు పౌలు గారు రోమీ పత్రికలు అంటున్నాడు, మీరు ఆసక్తులు మాంద్యులు కాక ఆసక్తులై ఉండండి ప్రభు యందు సేవించుట అంటాడు. ఆసక్తి. స్టెఫను బైబిల్లో ఆసక్తి కలిగి ఉన్నాడు, దేవుని కొరకు ప్రకటించాడు. ఆ యొక్క సన్హెద్రిన్ సభ ముందు, మహాసభ ముందు వాక్యాన్ని పాత నిబంధన కొత్త నిబంధన వరకు మొత్తం ప్రకటించాడు. చావుకైనా సిద్ధపడ్డాడు. వాక్యాన్ని ప్రకటించే విషయంలో అనాసక్తి చూపలేదు, ఆసక్తి చూపించాడు. మన ఆసక్తి ఉందా? లేకపోతే మందగొడ్డిగా ఉన్నాము? జీల్ అనేది ఉందా? లేకపోతే లేజీగా ఉన్నాము? చూడండి ఫ్రెండ్స్, ఈ సంఘం వాక్యాన్ని మ్రోగించిందంతే. మనం కనీసం మ్రోగించకపోయినా చెప్తున్నామా? అట్లీస్ట్ కదా, చెప్పాలి. అందుకే ఆసక్తి గల సంఘం ఇది.
ఐదవ సంఘం, ఐదవ మంచి లక్షణం ఏంటంటే ఇది కనిపెట్టేటటువంటి సంఘం. 9, 10 వచనాల్లో మనం చూస్తే వీళ్ళు కనిపెడుతూ ఉన్నారు. ఎవరి కొరకు కనిపెడుతూ ఉన్నారు చెప్పండి? ప్రభువైన యేసయ్య రాకడ కొరకు కనిపెడుతూ ఉన్నారు. అంతేగాని కొంతమంది అంటారు, అయ్యా ఆ చావు ఎప్పుడు వస్తుందో నాకు అంటారు. చావు గురించి కాదు మనం కనిపెట్టవలసింది. దేని గురించి? యేసుక్రీస్తు రాకడ గురించి కనిపెట్టాలి. ఆయన ఎప్పుడు వచ్చినా నేను రెడీ అనేటట్లు ఉండాలి గాని చావుల గురించి మనం కోరుకోకూడదు. మరి ఈ మాటలో ఈ 9, 10 వచనంలో 3 ఉన్నాయి. ఒకటి ఏంటంటే భూతకాలం. భూతకాలం అంటే అర్థం ఏంటి? భూతకాలం అంటే ఏంటి చెప్పండి? జరిగిపోయిన కాలం, పాతది, పాస్ట్ టెన్స్. ఏంటంటే వీళ్ళు వాళ్ళ విగ్రహాలను విడిచి దేవుని వైపు తిరిగారు. మీరు కూడా ఒకప్పుడు విగ్రహారాధికులై ఉండొచ్చు, ఒకప్పుడు దేవుని ఎరుగని వారై ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీరు దేవుని వైపు తిరిగారు. ప్రైజ్ ద లార్డ్. తర్వాత ఏంటంటే వర్తమాన కాలం. మరి వర్తమాన కాలంలో జీవము గల సత్యదేవుడైనటువంటి యేసయ్య మీరు దాసులయ్యారు. అంటే యేసుక్రీస్తుని ఎరిగారు, ఆయన్ని సేవిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఏంటంటే రానున్న యేసయ్య గురించి ఎదురు చూస్తూ ఉండాలి. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం మరి ఎటువంటి సంఘంగా ఉన్నాం ఒకసారి పరిశీలించుకోవాలి మనం. ఒకవేళ మరి ఆ లక్షణాలు మనం కలిగి ఉన్నామా, లేకపోతే ఎలా ఉన్నాం? అందు గురించే మన సంఘం దేవుడు వచ్చినప్పుడు లేదా దేవుడు చూసి ఈ సంఘం, ఒరిస్సాలో ఉన్నటువంటి ఈ సంఘం, ప్రతి సంఘం శక్తి కలిగిన సంఘంగా ఉందా, లేదా ఎన్నుకోబడిన సంఘం అని గుర్తిస్తున్నారా, మాదిరికరమైన సంఘంగా ఉన్నారా, లేకపోతే ఈ సంఘం ఆసక్తి గల సంఘంగా ఉందా, యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపడే సంఘంగా ఉందా? క్రీస్తు రాకడకు నీవు సిద్ధంగా ఉన్నావా? సువార్తను పంచుతూ ఇతరులను సిద్ధపరుస్తూ ఉన్నావా? ఇదే సమయం, ఇదే అనుకూల సమయం, మరొక తరుణం లేదు. క్రీస్తు రాకడకు మనలను మనం మరి ఇతరులను సిద్ధపరిచేవారిగా, అలాగే విశ్వాసములో స్థిరపరిచేవారిగా ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. మరి అట్టి సంఘంగా దేవుడు మరి సంఘాన్ని, మరి అలాగే కాపరివారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించలాగున మనం ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభు. ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో కూడుకున్న ఆయన నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. తెస్సలోనిక సంఘం అన్ని విషయాల్లో మాదిరిగా ఉంది ప్రభు. ప్రేమ కలిగింది, విశ్వాసముతో ఉంది, నిరీక్షణ కలిగింది, శక్తి కలిగింది ప్రభు. నాయన ఆసక్తి కలిగింది. ఇదిగో నాయన మాదిరికరమైన సంఘంగా, నీ గురించి ఎదురు చూచే సంఘంగా ఉంది. అట్టి సంఘంగా ప్రభు మరి పాస్టర్ కరుణాకర్ గారు సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన పాస్టర్ గారిని ప్రభు బిడ్డలను జీవితాన్ని దీవించండి. ముఖ్యంగా ఈ యొక్క జూమ్ కాన్ఫరెన్స్ లో ప్రభు పాల్గొన్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీ ప్రత్యేకమైన దీవెనలతో నింపండి ప్రభు. సహాయం దయచేయండి. మరి ఒరిస్సాలో ప్రభు సేవ చేస్తూ ఉండగా నాయన, ఇదిగో నాయన మరి అనేక హింసలు ఉండగా తట్టుకొని ప్రభు నిరీక్షణ కలిగి ఓర్పుతో ముందుకు సాగుటకు సహాయం దయచేయండి. హింసించే వారి గురించి ప్రార్థిస్తున్నాం, వారిని మార్చండి ప్రభు నాయన. ఇదిగో యేసయ్య మరి సంఘాన్ని అనేక ప్రాంతాలకు ఒరిస్సాలో మాదిరికరమైన సంఘంగా ఉంచు వేడుకుంటూ ఉన్నాము. ఇప్పుడు వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి హస్తాన్ని వారిని దీవించి ఆస్వాదించండి. ఆయన చిత్తమైతే మరలా కలుసుకున్నంత వరకు కూడా మీ యొక్క సన్నిధి మాతో ఉంచమని, ఇతరులను సిద్ధపరిచేవారుగా, ఇతరులకు సువార్త ప్రకటించే సంఘంగా, మనుషులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వదించండి. ఆశీర్వాదం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, రక్షణ, పరిశుద్ధాత్మ యొక్క శక్తి, సహవాసము, అన్యోన్య సహవాసము, సన్నిధి, స్వస్థత, సమస్తము, సమృద్ధి కూడి ఉన్నటువంటి మనకు మరి ప్రాముఖ్యంగా ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో కూడినటువంటి సంఘమునకు మరి పాస్టర్ గారి
సంఘానికి, వారి కుటుంబానికి, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. చాలా Thank you very వందనాలు. much. మంచిది. చాలా థ్యాంక్స్ పాస్టర్ అండి. చక్కని వర్తమానం ఇచ్చారు. సంఘం ఏ విధంగా ఉండాలి అన్నది మంచి హెచ్చరిక వాక్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు దేవుని పేరట ఎన్హకోరే ప్రార్థనా మందిరం పేరట మీకు వందనాలు తెలియపరుస్తున్నాం. ఆ, మీరు మీ గురించి మీ మినిస్ట్రీ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాము. మీరు కూడా మా గురించి ప్రార్థన చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ అండి. తప్పకుండా వందనాలండి. ఉంటామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వెల్కమ్.